హలన్ శేషరావు స్ట్రీట్ ఫైటర్గా పేరుంది మమతా బెనర్జీ. బెంగాల్ మాజీ సీఎం, వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి అని అంటే, ఆవిడ నుంచి లీడర్లందరూ దూరం జరిగారు. లాస్ట్కి పార్టీ కూడా ఆవిడని బహిష్కరించేసింది. పార్టీని జారవిడ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ సాయంత్రం అంటే ఇప్పుడు నేను వీడియో చేసేటువంటి సమయానికి మరికొన్ని గంటల్లో సోమవారం సాయంత్రం 5 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి టీఎంసీ పార్టీ అసలు మమతా బెనర్జీ దగ్గర ఉంటుందా లేదంటే అనూప్ రాయ్కి వెళ్ళిపోతుందా అనేది తెలియబోతుంది. కారణం ఏంటి, టీఎంసీ ఓడిపోయిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తే కనుక ఎంపీలు వెళ్ళిపోయారు, అలాగే ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మమతా బెనర్జీని వదులుకొని. అక్కడేమో ప్రత్యేకమైనటువంటి పార్టీగా రితప్రతాప్ బెనర్జీ, మమతా బెనర్జీ, అనూప్ రాయ్, ప్రజెంట్ టీఎంసీ అధ్యక్షుడు అనూప్ రాయ్. అంటే మమతా బెనర్జీ ప్లేస్లో అనూప్ రాయ్ని ఎంచుకున్నారు. మెజారిటీ ఉంది కాబట్టి ఇటీవల కాలంలో ఒక నేషనల్ వర్కింగ్ కమిటీగా ఏర్పడింది టీఎంసీ. ఆ నేషనల్ వర్కింగ్ కమిటీ అనూప్ రాయ్ని అధ్యక్షుడిగా ఎంచుకుంది టీఎంసీకి. అంటే మమతా బెనర్జీ అధ్యక్షురాలుగా లేదు. ఇప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి సింబల్ 2 పువ్వులు అలాగే గడ్డి, ఇది ఆ పార్టీకి ఉన్నటువంటి సింబల్. ఆ సింబలు, పార్టీ పేరు, పార్టీకి ఉన్నటువంటి నిధులు ఎవరికి చెందుతాయి అనే దాని మీద ఎన్నికల కమిషన్ నిర్ణయించబోతుంది. సాయంత్రం 5 గంటల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. అందుకే మమతా బెనర్జీ ముందుగానే చెప్తున్నారు, ఒకవేళ పార్టీని అనూప్ రాయ్కి ఇచ్చినా లేదా రితప్రతాప్ బెనర్జీకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా సరే తన పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఆ సింబల్ని మెడలో వేసుకొని మొత్తం బెంగాల్ మొత్తం పర్యటిస్తానని చెప్పి ఆవిడ వార్నింగ్ ఇస్తుంది. అంటే ఎన్నికల కమిషను పార్టీని అలాగే పార్టీ సింబల్ని ఆవిడకు ఇవ్వటం లేదు అనేసి అనుమానం ఆవిడకు ఉంది. అందుకే ముందే ప్రకటించేసింది. ఒక వీడియో రిలీజ్ చేశారు, దాదాపు ఒక 12 గంటలు క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు మమతా బెనర్జీ. ఒకవేళ కనుక పార్టీని కానీ పార్టీ సింబల్ని కానీ వేరే వాళ్ళకి కేటాయిస్తే తాను అదే సింబల్ తోటి మొత్తం బెంగాల్ పర్యటిస్తాను అని చెప్పి ఆవిడ ఆ వీడియోలో చెప్తూ, తాను లేదంటే తనను చంపేంత వరకు తన గొంతు ఆగదు అని చెప్పి ఆ వీడియోలో చెప్పారు. అంటే ఆల్రెడీ రాజకీయంగా చంపేస్తున్నారు అనేది ఆవిడ ఉద్దేశం. తన్ను భౌతికంగా చంపేసేంత వరకు ఈ వాయిస్ ఆగదు, ఖచ్చితంగా ఫైట్ చేస్తాను బీజేపీ మీద అని చెప్పి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే సంక్లిష్ట పరిస్థితుల్లోకి, సంక్షోభంలోకి, అలాగే ఆవిడ రాజకీయపరమైనటువంటి ప్రయాణానికి దాదాపుగా సమాధి పడుతుంది అనేది ఆవిడ వీడియోలోనే అర్థమవుతుంది. ఆవిడ చెప్పేటువంటి వ్యాఖ్యలను బట్టే అర్థమవుతుంది. ఏం జరిగింది, దాదాపు 20 మంది ఎంపీలు వాళ్ళు సపరేట్గా టీఎంసీ గుర్తింపు కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు వదిలిపెట్టారు, మమతా బెనర్జీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు 20 మంది ఎంపీలు. దాదాపు 53 మంది ఎమ్మెల్యేలు ఈవిడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రితప్రతాప్ బెనర్జీని టీఎంసీ శాసనసభాపక్ష నేతగా ఎంచుకున్నారు. సంస్థాగతంగానేమో అనూప్ రాయ్ని ఎంచుకున్నారు. అయితే ఇక్కడ చిన్న క్లాజ్ ఏంటంటే, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అనేది సందిగ్ధం. కారణం ఏంటంటే 2022లో టీఎంసీ జాతీయ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో శాశ్వత అధ్యక్షురాలిగా, జీవితకాల అధ్యక్షురాలిగా టీఎంసీకి మమతా బెనర్జీని ఎంచుకున్నట్టు బైలాస్లో ఉంది. దాన్ని పరిగణలోకి తీసుకుంటే పార్టీని, పార్టీ సింబల్ని, పార్టీకి సంబంధించిన నిధుల్ని యథాతథంగా మమతా బెనర్జీకి ఇచ్చేలాగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు ఆవిడకి బలం లేదు కాబట్టి సంస్థాగతంగా ఆవిడ్ని తొలగిస్తున్నామని చెప్పి అనూప్ రాయ్, రితప్రతాప్ బెనర్జీ వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు. కాబట్టి ఇప్పుడు ఆవిడ నుంచి పార్టీని తొలగించేసి టీఎంసీ నిధుల్ని, టీఎంసీ సింబల్ని మరి వాళ్ళకి కేటాయిస్తే మమతా బెనర్జీ పూర్తిగా రోడ్డును పడ్డట్టే, రాజకీయంగా సమాధి అయినట్టే దాదాపుగా టీఎంసీ పార్టీకి సంబంధించి.
మరి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు బెంగాల్లో ఏం జరుగుతుంది అని. ఎప్పుడైతే బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి టీఎంసీ క్యాడర్ని కానీ టీఎంసీ లీడర్లు కానీ వేటాడుతున్నారు, వెంటాడుతూ ఉన్నారు. అనేక మందిని అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ కోడిగుడ్లతోటి కొడుతూ ఉన్నటువంటి దృశ్యాలు అనేకం మనం చూసాం బెంగాల్లో. దానికి కారణం ఏంటంటే 3 సార్లు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు కూడా అదే విధంగా రాచి రంపాన్ని పెట్టారు అని చెప్తూ ఉంటారు. మరి అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీఎంసీ వాళ్ళు దాదాపుగా మాజీ మంత్రులు సగానికి పైగా అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళ మీద అవినీతిపరమైన ఆరోపణలు ఉన్నాయి. అందుకే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా అయ్యాయి. చాలా మంది మీద ఎంక్వైరీ కూడా నడవాలి. ఎంక్వైరీ వేసేందుకు ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఆ ఎంక్వైరీలు అన్నీ కనుక సిద్ధమైతే జైల్లోకి వెళ్ళటం ఖాయం. ఈవెన్ మమతా బెనర్జీ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. ఆ మమతా బెనర్జీ మీద కూడా విచారణ జరిపితే కనుక ఆవిడ కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి అని చెప్పి బెంగాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు చెబుతున్నటువంటి మాట. అధికార పక్షం ఇప్పుడు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు టీఎంసీకి సంబంధించిన కీలకమైన నేత. ఆయన ఇప్పుడు బీజేపీకి వచ్చి బీజేపీలో ముఖ్యమంత్రి అయి ఉన్నారు. అందుకే టీఎంసీకి సంబంధించిన బలహీనతలు అన్నీ తెలుసు. పైగా మమతా బెనర్జీ రాజకీయపరమైన ఎత్తుగడలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా సువేందు అధికారికి తెలుసు. అందుకే మమతా బెనర్జీని కంప్లీట్గా రాజకీయంగా క్లోజ్ చేసేదానికి పెద్ద ఎత్తున అక్కడ బీజేపీ సమాయత్తం అయినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే టీఎంసీలో 2 చీలికలు వచ్చేసాయి. ఈ చీలికల వెనక బీజేపీ ఉందనేది టీఎంసీలో ఉండేటువంటి మమతా బెనర్జీ వర్గం అనుమానిస్తుంది. మమతా బెనర్జీ కానీ మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ కానీ వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు టీఎంసీ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. టీఎంసీ నుంచి అసలు దూరం అయిపోయారు. వాస్తవంగా దూరం చేసేసారు అనూప్ రాయ్ అండ్ రితబ్రత బెనర్జీ. దానికి కారణం ఏంటంటే మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మమతా బెనర్జీ తోటి లేకపోవడం. ఇప్పుడు పార్టీని కూడా కోల్పోతే, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఎన్టీ రామారావు గారు ఎపిసోడ్. ఆయన నుంచి తెలుగుదేశం పార్టీ సింబల్ని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు బెంగాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. అందుకే యావత్ భారతదేశం బెంగాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద కాన్సన్ట్రేషన్ చేసి మరికొన్ని గంటల్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నిర్ణయం మీద మమతా బెనర్జీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి ఆవిడ పార్టీని కోల్పోతే అపారమైనటువంటి నిధులు ఉన్నాయి. సింబల్ని కోల్పోతే, పార్టీని కోల్పోతే మళ్ళీ ఆవిడ కోలుకునేటువంటి అవకాశం ఉందా రాజకీయంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.